జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పోటీ చేసే అసెంబ్లీ స్థానంపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో అంటూ ఎదురు చూసిన జన సైనికుల నిరీక్షణకు తెరపడింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్టు పవన్ స్వయంగా ప్రకటించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పాల్గొన్న ఆయన వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుంచి బరిలోకి దిగుతున్నట్టు తెలిపారు. ఇదే సమయంలో ఎంపీగా పోటీ చేయాలనే ఆలోచన తనకు లేదని క్లారిటీ ఇచ్చేశారు. మరోవైపు 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ భీమవరం లేదా గాజువాకలో ఏదో ఒక స్థానం నుంచి బరిలో ఉంటారని ప్రచారం జరిగింది. లేదంటే కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేస్తారనే వార్తలొచ్చాయి. కానీ చివరకు కాకినాడ జిల్లాలోని పిఠాపురం వైపు జనసేనాని మొగ్గు చూపారు. అయితే పవన్ నిర్ణయం వెనుక బలమైన కారణం ఉందని రాజకీయ పండితులు చెబుతున్నారు. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓట్లు సుమారు 91,000 ఉంటాయని అంచనా. మెజారిటీ ఓట్లు కాపు సామాజిక వర్గానివే కావడంతో ఇక్కడి నుంచి పోటీ చేస్తే గెలుపు సులభమనేది సత్యం. అందుకే పవన్ పిఠాపురం ఎంచుకున్నారని టాక్. నిజానికి పిఠాపురంలో పోటీపై జనసేనాని ముందుగానే సంకేతాలు ఇచ్చారని చెప్పాలి. వారాహి విజయ యాత్ర కాకినాడ జిల్లా నుంచే మొదలైంది. అంతేకాదు పిఠాపురం నుంచి పోటీ చేయాలనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ ఇక్కడ హెలీప్యాడ్ ను అద్దెకు తీసుకున్నట్టు చెబుతున్నారు. మరోవైపు కాకినాడ పార్లమెంట్ పరిధిలో కాపు సామాజిక వర్గ ఓటర్ల ప్రభావం ఎక్కువ. కాకినాడ రూరల్, పిఠాపురం నుంచి జనసేన పోటీ చేస్తోంది. అలాగే కాకినాడ ఎంపీ టికెట్ సైతం జనసేన తీసుకునే ఆలోచనలో ఉందని టాక్. మొత్తానికి జనసేనాని పోటీ విషయమై క్లారిటీ రావడంతో జన సైనికులు ఫుల్ ఖుషి అవుతున్నారు.